ఇల్లునే కట్టుకున్న ఉయ్యాల ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లునే కట్టుకున్న ఉయ్యాల గుట్ట ప్రహలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల బీసీ ప్రజలారు ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల పైలాము ఉయ్యాల తల్లి పైలాము ఉయ్యాల పిల్లలు పైలాము ఉయ్యాల తల్లి పైలాము ఉయ్యాల పుట్ట పైలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల పైలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల జోహార్ సాయిశ్వరాచారి జోహార్ సాయిశ్వరాచారి రైట్. కవి గాయకులు కాంగ్రెస్ పార్టీ నేత ధర్వాంజన గారు మనతో ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు సాయి ఈశ్వరాచారి మరణం? సాయి ఈశ్వరాచారి మరణం అనేది యావత్ బీసీ లోకానికి తీరని లోటుగానే భావించవచ్చు. కానీ దయచేసి తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. దాదాపు 1400 మంది విద్యార్థులను యువకులను బలిగొన్నది తెలంగాణ ఉద్యమం. అయితే దయచేసి అందరికి చెప్తా ఉన్నాను, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య అనేది శరణమే కాదు. యుద్ధం అంటే యుద్ధంలాగానే చేయాలి. బరిగీసి నిలబడాలా, కొట్లాడాలి. అవసరం అనుకుంటే గల్లబట్టి నిలదీసి మా హక్కులు మాకు కావాలని చెప్పి మనం కొట్లాడాలి. కానీ మనం ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల మన కుటుంబానికి మనం దూరం అవుతాం. ఈరోజు సాయి ఈశ్వరాచారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు? నాయకులనే వాళ్ళు వస్తారు, ప్రసంగాలు చేస్తారు, జేజేలు కొడతారు, ఫోటోలకు పోజులు ఇస్తారు, కానీ వెళ్ళిపోతారు. తర్వాత మీ కుటుంబాన్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. యావత్ ప్రజానికానికి, యువజనులకు అందరు చెప్తా ఉన్నాను, బీసీ బిడ్డలకు అందరు చెప్తా ఉన్నాను, ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. కొట్లాడదాం. కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీద్దాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోదాము. 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా దీన్ని చేర్పించాలని కొడదాం. 42% రిజర్వేషన్కై ఎంతకంటే అంత తెగిద్దాం. కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా దీంట్లో మనకు వినిపించే విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది, అందుకోసమే మా బీసీల కోసమే నేను చనిపోతున్నా అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో ఎవరిని అంతకులుగా చూస్తారు మీరు? మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ దానికి ఖచ్చితంగా మేము తప్పుపడతా ఉన్నాము. మేము చేయాల్సింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఇక్కడ చేశాడు. కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. వాళ్ళు 9th షెడ్యూల్ చేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా ఈ సాయి ఈశ్వర మరణాన్ని మీరు సిగ్గుచేటుగా తీసుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని, 42% రిజర్వేషన్కై మా 9th షెడ్యూల్ లోపల ఈ యొక్క అంశాన్ని చేర్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఇక్కడ నుండి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని నడిపే బాధ్యత మాదే. నడుపుతాం కూడా. బీసీల పట్లనే ఈ యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీసీల తరపునే కొట్లాడతామని తెలియజేస్తూ, ఆ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మాట తప్పకుండా ఖచ్చితంగా 9th షెడ్యూల్ లోపల ఈ యొక్క అంశాన్ని చేర్చి 42% రిజర్వేషన్ ఇచ్చేసేసి మన తెలంగాణకు న్యాయం చేయాలని, బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒక దిక్కేమో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో దిక్కేమో ఈ బలిదానం. ఈ బలిదానం ఏ పార్టీ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది? వాస్తవానికి ఈ బలిదానం అనేది ఏ పార్టీల మీద అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీలు అనేది ఉండదు కాబట్టి అక్కడ ఏ పార్టీ మీద కూడా ప్రభావం ఉండదు. ఆ వ్యక్తుల మీదనే ఉంటుంది కాబట్టి ఇది వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో చివరిగా తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి ఏం చెప్పాలి?
బీసీ సమాజానికి ముఖ్యంగా చెప్తాను అనేది ఆత్మహత్యలు వద్దు, ప్రభుత్వ యుద్ధాలే ముందు మనం యుద్ధం చేద్దాం, బరిగేసి నిలబడదాం. అవసరం అంటే ఎవరైతే మనకు ఈ యొక్క అంశాన్ని మనకి నెరవేర్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని గల్లబట్టి అడుగుదాం, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి యావత్ ప్రజానికానికి యువజనులకు తెలియజేస్తా ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.